శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాల్డ్ ఛానల్. సెప్టెంబర్ 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ జీవితంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రైతులకి, రాజకీయ నాయకులకి, వృద్ధులకి, కోర్టు కేసుకు సంబంధించి సో చివరి రెమెడీస్, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా గోచార ఫలాలు తెలుసుకోవాలంటే సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తే సులువుగా మీకే అర్థమవుతుంది. మొదటిగా రాశాధిపతి రవి ఈ మాసంలో 2 రాశుల్లో ఉంటారు. మొదటిది తన స్వక్షేత్రం సింహరాశిలో 16 సెప్టెంబర్ దాకా ఉంటారు. 16 సెప్టెంబర్ ఈ సాయంత్రం నుండి ఆయన 2వ స్థానమైనటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు. ద్వితీయ లాభాధిపతి బుధుడు కూడా 2 రాశుల్లో ఉంటారు. మొదటిది ఏంటంటే 14 సెప్టెంబర్ వరకు కూడా ఆయన మీ యొక్క జన్మరాశిలో సింహరాశిలో ఉంటారు. 15 సెప్టెంబర్ నుండి 2వ స్థానం మరియు స్వక్షేత్రం బలమైన క్షేత్రమైనటువంటి కన్యా రాశిలో ఉంటాడు. బుధ గ్రహము కన్యా రాశిలో బలవంతుడండి, మీన రాశిలో బలహీన పొందుతారు. కాబట్టి సో బుధ బలం అయితే ఈ మాసంలో బాగుంది. మరి 3 మరియు 10వ స్థానాధిపతి ఎవరయ్యా సింహరాశి వారి కంటే శుక్రుడు 2 రాశులు మారుతాడు. మొదటిది ఏంటంటే ఈ యొక్క శుక్రుడు వ్యయ స్థానంలో కర్కాటకంలో ఉంటారు. సో ముఖ్యంగా 14 సెప్టెంబర్ దాకా. తదనంతరం ఆయన సో మీ యొక్క జన్మరాశిలోకి రావటం జరుగుతుంది. చతుర్థ నవమాధిపతి కేంద్ర కోణాధిపతి యోగకారకుడు అయినటువంటి యొక్క కుజగ్రహము 2 రాశులు మారుతారు. 13 సెప్టెంబర్ దాకా ఆయన కన్యరాశిలో ఉంటారు, అంటే 2వ స్థానంలో. తర్వాత సో 14 నుండి ఆయన 3వ స్థానం అయినటువంటి ఈ యొక్క తులారాశిలో స్థితి పొందబోతున్నారు. పంచమ అష్టమహాధిపతి ఈ యొక్క గురుడు అవుతారు. గురుడు లాభస్థానంలో ఉన్నారు, అంటే సింహరాశి నుంచి లాభస్థానం ఏదయ్యా అంటే మిథునం అవుతుందండి. రాహు విషయానికి వచ్చే వరకు రాహువు సింహరాశి వారికి 7వ స్థానంలో ఉన్నారు. కేతు మీ యొక్క జన్మరాశిలో సింహంలో ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి కదా. మరి ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బుధుడు స్కూలింగ్ ఎడ్యుకేషన్, తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీకు ఏ స్థానంలో ఉండి తర్వాత అంటే ఇంటర్మీడియట్ స్థాయి ఆ మధ్యలో ఉన్న వారికి అయితే సో కొంత ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. 3వ వారం నుంచి పికప్ అందుకుంటారు. డిగ్రీ స్థాయి విద్యలో ఉన్న వారికి ఎక్సలెంట్గా ఉంది. పీజీ లాంటి విద్య చదువుతున్న వారికి కూడా కుజ దృష్టి స్వక్షేత్రం మీద ఉంది, గురు దృష్టి కూడా ఉంది, బాగుంది. సో 2 గ్రహాలు యోగం ఇస్తున్నాయి. కాకపోతే శనైశ్వరుడు వక్రీకరించి కూడా మీ 5వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అనుచితంగా విద్యార్థులు ప్రవర్తించరాదు, ఫలితం మాత్రంగా ఉంటుంది. అజాగ్రత్తగా ఉన్న వారికి కొంచెం అనానుకూలం ఇవ్వచ్చు, కానీ బట్ గోచార రీత్యా అవుట్ ఆఫ్ 3 ప్లానెట్లలో 2 గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు మాత్రం సో 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం, ప్రిపేర్ అవ్వడం, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం చేయాలండి. 6వ స్థానాధిపతి శని వక్రీకరించి అష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి సో బీ కేర్ఫుల్ ఆ విషయంలో మాత్రం. మరి ప్రేమలో చూస్తే ఇక్కడ 5వ స్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నాడు, పంచమాధిపతి. శుక్రుడు చూస్తారా, శుక్రుడు వచ్చి మనకు వ్యయంలో ఉంటున్నారు, పర్వాలేదు. కాకపోతే 2వ స్థానంలో నుంచి కుజుడు చూస్తున్నాడు. మొదటి 2 వారాలు 13వ తారీఖు వరకు కూడా కొంచెం మాట తీరులో, కమ్యూనికేషన్లో సౌమ్యత మెయింటైన్ చేయగలిగితే బాగుంటుందండి. అసలు ప్రేమ అంటే పరస్పర నమ్మకం, గౌరవం. అది కనుక ఇచ్చిపుచ్చుకుంటే డెఫినెట్గా మీ ప్రేమ సజావుగా సాగుతుంది, ప్రేమ జీవితం అని చెప్పవచ్చు. మరి వృత్తిలో చూస్తే ఇక్కడ ఏంటయ్యారంటే 10వ స్థానాధిపతి శుక్రుడు 12లో ఉన్నాడు. వృత్తిపరంగా కాస్త బిజీగానే ఉంటారు సో 14 వరకు. అదేవిధంగా వక్రీకరించిన శని చూస్తూ ఉన్నాడు అష్టమం నుండి. సింహరాశి వారికి అష్టమ శని మొదలైంది 1 ఏప్రిల్ 2025 నుండి. వృత్తిలో ఒత్తిడి, టెన్షన్స్, ఈ కష్టపడిన ఉపయోగం లేదేమో అన్న ఫీలింగ్స్ వస్తూ పోతూ ఉంటాయండి. సో డోంట్ వరీ, వర్క్ హార్డ్. అదేవిధంగా మీకు ఈ మాసంలో రవి బుధుల బలం ఉంది, శని బాగలేకపోయినా, కాబట్టి సో సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతూ ఉండండి. కానీ ఇక్కడ ప్రమోషన్ అనేది కాస్త డిలే అవ్వచ్చండి. ప్రమోషన్ కోసము ఫ్రీక్వెంట్గా అడగటం, రిక్వెస్ట్ చేయడం చేయాల్సిన అవసరమే లేదు. గతంలో అంగారక యుగంలో ఉండి మీ యొక్క ప్రతిభ కావచ్చు, మీ యొక్క పేరు ప్రశ్నలు కోల్పోయి ఉంటే ఉద్యోగంలో మాత్రం రెస్పెక్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రైవేటు మరియు గవర్నమెంట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వారికి ఆదాయం కాస్త పెరిగే అవకాశం ఉంది. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ప్రమోషన్ కోసం మేనేజ్మెంట్ కానీ ఎవరిని కానీ అనవసరంగా చర్చించడము, ఒత్తిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. లేదంటే మీ యొక్క రెస్పెక్ట్ తగ్గే అవకాశం అయితే కనపడుతుంది. బట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి బాగుంటుంది. మొదటి 2 వారికి ప్రయాణాలు ఉంటాయి,
రెండో వారం తర్వాత ఇంకా బాగుంటుంది, నో డౌట్ అట్ ఆల్ అని చెప్పవచ్చు అండి. మరి వ్యాపార పరంగా చూసుకుంటే పాత పెట్టుబడులు, మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి లాభానికి దారితీస్తాయి. లాభాధిపతి మీ యొక్క రాష్ట్రం కూడా ఉన్నారు కాబట్టి లాభానికి దారితీస్తాయి. ఆర్థిక అవగాహన పెరుగుతుందండి. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ మీ దగ్గర బాగుంటుంది, మంచి అవగాహన కలిగి ఉంటారు. ఆర్థిక సమస్యలు పెద్దగా లేవు ఈ మాసంలో సింహరాశి వారికి, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే అష్టమ శని ఉండి ఏదైనా చూస్తున్నారు వక్రీకరించి, జిఎస్టీ సమస్యలు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా నోటీసులు వచ్చినా సో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి ప్రిపేర్ అయి ఉండండి. ఫైలింగ్ కరెక్ట్గా చేసుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు వక్రీకరించే శని మీ వాక్కుస్థానాన్ని, కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి సో పేరు ప్రతిష్టలు, పేరు వృద్ధిలో కొంచెం ఉత్సాహంగా లేదు, సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో బీ విజిలెంట్. ఎవరైతే కనుక ఈ యొక్క సింహరాశిలో ఉండి సెలబ్రిటీస్ ఉంటారో, పబ్లిక్లో బాగా నేమ్ అండ్ ఫీల్ కలిగి ఉంటారో అలాంటి వారికి డబ్బులు చెల్లింపులు కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాలండి. మరి దేశానికి వెళ్ళిన ఒక రైతు, ఫార్మర్స్, సో రైతుల గురించి చెప్పాలంటే శని వక్రీకరించి అష్టమ స్థానంలో ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే జంతు నష్టం కానీ లేదంటే కనుక పంట నష్టం కొంత జరిగే అవకాశం ఉంటుంది. మందులు పిచికారీ చేసే విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలండి. ఏది ఏమైనా కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ప్రభావంతో పంట నష్టం అని చెప్పాలి. అదేవిధంగా వైవాహిక జీవితం తీసుకుంటే వైవాహిక జీవిత విషయంలో రాహు సప్తమంలో ఉన్నారు, సప్తమాధిపతి శని అష్టంలోని వక్రీకరించారు కాబట్టి జీవిత భాగస్వామితో చిన్న మాటపట్టింపులో లేకుంటే వారికి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. మరి గృహిణులకు చూస్తే ముఖ్యంగా శుక్రుడు పరిస్థితి బాగానే ఉంటుంది, అదేవిధంగా చతుర్థం కూడా బాగానే ఉంది కాబట్టి గృహిణులకు బాగానే ఉంటుంది. సో మీ మాట తీరుతోనే మీరు కుటుంబంలో పరిస్థితులను చక్కబెట్టుకోగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక్కడ సింహరాశి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉందయ్యా అంటే గతంలో ఎవరైనా స్కాండల్స్ చేసినా, ఇల్లీగల్ పనులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అపకీర్తి మూట కట్టుకునే అవకాశం ఉంది ఈ మాసంలో. మీరు అష్టమ శనిలో ఉన్నా కూడా ఎవరైతే మాస్ పబ్లిక్లో కష్టపడి పనిచేస్తూ ఇంట్రాక్షన్తో ఉండి పనిచేసిన వారికి ఎవరైతే ఉంటారో ఇప్పుడు వారికి కొంత బెటర్గా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది ఈ మాసం, బట్ నేమ్ అండ్ ఫేమ్ విషయంలో కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరి పెద్దవారికి సీనియర్ సిటిజన్ విషయంలో చూస్తే శని వక్రీకరించి ఉన్నాడు, ఎనర్జీ డిప్లీట్ అవ్వటము, రెసిస్టెన్స్ పవర్ తగ్గటము జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సమయానికి మందులు వేసుకోవటం, అదేవిధంగా మీరు మీ యొక్క విషయాల యందు మాత్రమే ఫోకస్ చేయటం, కుటుంబంలో జరిగినటువంటి విషయాల యందు ఎక్కువగా దృష్టి పెట్టకుండా మానసిక ప్రశాంతత ఉండడం చాలా అవసరం ఉంది. మరి సింహరాశి వారికి ఈ యొక్క కోర్టు కేసులు ఏ విధంగా ఉంటుంది అంటే కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్న ఆటంకాలు ఉంటాయి. సమయానికి ప్రూఫ్స్ చూపిద్దామంటే అవి దొరకపోవటం, అదేవిధంగా లీగల్గా బ్యాటిల్ సంబంధించి శని అష్టంలో ఉండి గురుడింటో ఉన్నారు, ధర్మకారక గ్రహం గురుడింటో ఉన్నారు కాబట్టి కొంత డిలే అవ్వచ్చు. కానీ ఆర్థిక నష్టం మాత్రం కోర్టు కేసుల వల్ల జరిగే అవకాశం అయితే లేదు. మరి సంతాన సంబంధంగా చూస్తే సింహరాశి వారికి పంచమాధిపతి లాభంలో ఉన్నారు, బాగానే ఉంది. కుజుడు కూడా ఎవరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే టెక్నికల్ కోర్సుల్లో ఉన్నవారు కావచ్చు, టెక్నాలజీలో, ఐటీలో వాటిలో ఉన్నవారికి, ఎందుకంటే కుజుడు టెక్నాలజీ, గురుడు కూడా అడ్మినిస్ట్రేషను, డాక్టర్స్, బ్యాంకింగ్ ఇట్లా రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ మాసంలో బాగుంటుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అంత నెగిటివ్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. సో పాజిటివ్గానే అయితే ఉంది. ధనాధిపతి బుధుడు మీ రాశిలో ఉంటారు, రెండవ స్థానంలో ఉంటారు. సో పంచమ స్థానాన్ని గురుడు చూస్తూనే ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. సో లాభం అయితే వచ్చే స్థితి ఉంది. ఏది ఏమైనా డిస్క్లైమర్ అండి, ఇవన్నీ కూడా మార్కెట్ రిస్క్తో కూడుకుని ఉంటుంది. ఈ గోచార ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకం దయచేసి చెక్ చేసుకోండి. మీ లగ్నం ఏంటో తెలియదు, మీ యొక్క లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది, జరుగుతున్న దశలు అసలు మాకు తెలియదు కాబట్టి మనం ఇవన్నీ కూడా చెప్పేది చంద్ర ఆధారితంగా చెప్తూ ఉంటాం. సో వీటి వరకు అయితే కరెక్ట్, నో డౌట్ అండి. సో అందుకనే చంద్ర రాశి నుండి లగ్న రాశి నుండి పరిశీలించుకోవడం చాలా ఉత్తమం అండి. మొత్తంగా చూస్తే ఉద్యోగస్తులకి ఏంటంటే ప్రమోషన్ల కోసము ఒత్తిడి ఎవరిని చేయకండి, ప్రాసెస్లో రానివ్వండి, జీతము పెరుగుదల అయితే ఉంటుంది. మరి వ్యాపారస్తులకైతే పాత పెట్టుబడులు కొంత లాభాన్ని దారితీసే అవకాశం అయితే కనపడుతుంది. ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. జిఎస్టీ నోటీసులు కానీ, ఐటీ నోటీసులు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. పేరు ప్రతిష్ట, మీ బ్రాండ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. సో మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి, గుడ్ విల్ ఉంటుంది. రైతుల విషయంలో ఏంటంటే సో కొంత అష్టమ శని ఉన్నారు, మందుల పిచికారీ విషయంలో కావచ్చు, జంతు నష్టం అంటే వాళ్ళు ఏదైతే ఉంటాయో సపోర్టివ్గా జంతువులు నష్టం, ఏదో చిన్నపాటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది వాటికి, కాబట్టి కొంత కేర్ తీసుకోండి. వివాహ జీవితంలో పర్వాలేదు, సప్తమాధిపతి అష్టంలో ఉంటాం, సప్తమంలో రాహు ఉండటం వల్ల చిన్న పొరపచ్చాలు వస్తూ పోతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు ఇగ్నోర్ ఆల్ దోస్ థింగ్స్ అండి. హెల్త్ విషయంలో సింహరాశి వారికి పెద్దగా ఏమీ లేకపోయినా సింహరాశిలో ఉన్న వృద్ధులు పెద్దవారు అయితే కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కోర్టు కేసులో కాస్త ఆటంకాలు ఆలస్యమైనా కూడాను ఆర్థికంగా నష్టం ఏమీ లేదు, కొంత ప్రొలాంగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈ మాసంలో ఏంటంటే ధనానికి బాగుంటుంది, ఆరోగ్యం యావరేజ్గా ఉంటుంది. పేరు నేమ్ అండ్ ఫేమ్ కావాలంటే కొంచెం వాక్కు స్థానం జాగ్రత్త. సో వాక్కు కనుక మీరు క్లారిటీగా పెట్టుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది లేదండి.
సో ముఖ్యంగా ఏంటంటే పితృదేవతల పూజలు చేసుకోవటం మంచిది ఈ మాసంలో. తదనంతరం మనము దేవతార్చన ఇవి చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఏది ఏమైనా శని వక్రీకరించాడు కాబట్టి సో ఓల్డ్ పీపుల్కి, డిజేబుల్డ్ పీపుల్కి హెల్ప్ చేయడం కావచ్చు, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠనం చేయటం, సూర్యారాధన చేయటం, ఈ జనరల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పాటిస్తూ సో హ్యావ్ సమ్ గోల్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అంటే ముందు రోజు రాత్రి మీరు టు డూ లిస్ట్ రాసుకోవడం, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఏం చేయాలి, ఒక్కొక్క టాస్క్లో 2 విషయాలు, 6 పర్సనల్ విషయానికి 2, ప్రొఫెషనల్ విషయానికి సంబంధించి 2 విషయాలు రాసుకోవడం, మార్నింగ్ పూట ఫస్ట్ చేసుకోవడం. ఇట్లా కొంత, ఎందుకంటే ఆరోగ్య విషయంలో కూడాను మీది రాశి వచ్చి సింహరాశి, రాశాధిపతి సూర్యభగవానుడు కాబట్టి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్. సూర్యోదయం సమయానికంటే ముందు లేస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంది, ఎనర్జెటిక్గా ఉంటారు. సో మీరు ఎక్కడ ఉన్నా కూడా డెఫినెట్గా లీడ్ చేయగలుగుతారని మనం భావించవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా సింహరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అనే వీడియో చేశాం. మంచి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనామీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.